ఉమ్మడి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం నుంచి పోలింగ్కు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అన్నా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 23% పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13% పోలింగ్ మాత్రమే నమోదైంది. తొలి 2 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పోలిస్తే ఖమ్మం జిల్లాలో పోలింగ్ ఎక్కువగా నమోదవుతూ వస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 మండలాల్లో కూడా ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా అటు ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పోలింగ్ అధికారులు కూడా ఏర్పాట్లు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ అందీప్ దురిశెట్టి పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు, ఎట్లా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా? మనకి ఖమ్మం జిల్లా మొత్తం మీద కూడా ఇప్పుడు 7 మండలాల్లో ఫస్ట్ ఫేజ్ మొదటి విడత ఇవాళ పోలింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా మార్నింగ్ 7 గంటల నుంచి పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి వారి ఓటు హక్కుని వినియోగిస్తూ ఉన్నారు. 9 గంటల వరకు మనకి 23.4% పోలింగ్ కూడా నమోదైంది. ఇందులో అన్ని వర్గాలు, మనకి వృద్ధులు, మహిళలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈ పోలింగ్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మనకి 1 గంట వరకు టైం కాబట్టి దానికి మళ్ళీ లేట్ చేయకుండా ఓటు వేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసి క్లోజ్ ఆఫ్ టైం కంటే ముందే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం. 7 గంటల నుంచే పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఇప్పటికే తొలి 2 గంటల్లో 23-24% పోలింగ్ నమోదైంది. ఎంత నమోదవుతుంది అనుకుంటారు మొత్తం ఓవరాల్? అంటే మనకి ఇంకా మున్ముందు ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ ఈ 9 to 11 కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మొత్తంగా కూడా 80% ప్లస్ కూడా 80-85% కూడా అవుతుందనే నమ్మకంతో ఉన్నాము. ఇంకా కూడా మా అంచనాల కంటే కూడా ఇంకా ఎక్కువ వచ్చి పోలింగ్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తాము. కౌంటింగ్ కూడా ఇవాళ ఉంది కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఎట్లా ఉండబోతుంది మధ్యాహ్నం 1 గంట తర్వాత? కౌంటింగ్ కూడా అన్ని ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో అక్కడే అదే పోలింగ్ స్టేషన్లో కౌంటింగ్ కూడా ఏర్పాటు చేసినాము. రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ జరిగిన వార్డులో ఉన్నటువంటి పోలింగ్ బాక్సులు అన్నీ కూడా తీసుకొచ్చి ఒక హాల్లో కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ముందరగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించడం జరుగుతుంది. దాని తర్వాత వార్డుల వారీగా, దాని తర్వాత సర్పంచ్ లెక్కింపు జరుగుతుంది. దీంట్లో వాళ్ళు క్యాండిడేట్స్ తరఫు నుంచి కూడా మనం కౌంటింగ్ ఏజెంట్లకు కూడా వాళ్ళు అక్కడ దాన్ని పర్యవేక్షించే అవకాశం కల్పిస్తూ ఉన్నాము. సో కౌంటింగ్ కూడా ఇవాళ కంప్లీట్ అయ్యి ఎన్నికల డిక్లరేషన్, అదేవిధంగా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేసే విధంగా అన్ని విధాలు ఏర్పాటు చేసినాము. పోలీస్ బందోబస్తు కూడా కట్టుదిట్టంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తున్నాయి. సమస్యాత్మకమైనటువంటి ఏవైనా గుర్తించినవి అక్కడ సీసీటీవీ ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తాం. ఇది కలెక్టర్ గారు చెప్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా బందోబస్తుందని, ఖచ్చితంగా ఈసారి 85% పోలింగ్ దాటే అవకాశం ఉందని చెప్పి కూడా కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో ఇప్పుడు యువత నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు అయితే ఓటర్లు తరలి వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దాదాపు తొలి 2 గంటల్లో 23% పైగా పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13% పోలింగ్ నమోదైన పరిస్థితి. ఒకసారి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చూస్తే మొత్తం బారులు కనిపిస్తున్నాయి. ఒకసారి మండలాల వారీగా పోలింగ్ పర్సంటేజ్ వివరాలను కూడా ఒకసారి అందించే ప్రయత్నం చేస్తాను. బోనకల్ మండలంలో ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 26% పోలింగ్ నమోదైంది. చింతకాన్ మండలంలో 24% పోలింగ్ నమోదైంది. ఇట్లా అన్ని మండలాల్లో కూడా 20% పోలింగ్ పైన నమోదవుతుంది. ఎక్కడైనా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్న పరిస్థితుంది. మహిళా ఓటర్లు ఆసక్తి కనపడుతున్నారు ఓటు వేసేందుకు అనేది మనం స్పష్టంగా కేంద్రాల వద్ద ఆ పరిస్థితిని చూడవచ్చు. యువత కూడా పెద్ద ఎత్తున ఓటర్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు, ఒక్క ఓటు కూడా ఎంతో విలువైంది ఈ సర్పంచ్ ఎన్నికల్లో అన్న ఉద్దేశంతో అభ్యర్థులు కావచ్చు, వారి సహాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున వృద్ధులను కూడా పోలింగ్ కేంద్రాలకు స్వయంగా తీసుకొని వస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వాళ్ళని భారీగా తరలిస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఒక బయట కూడా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ పల్లెల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఓట్ల పండుగనే జరుగుతుందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 గంట వరకు లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి
అవకాశం ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం, ఆ తర్వాత 2 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా పల్లెల్లో ప్రారంభం కాబోతుంది. సాయంత్రం కూడా పల్లెల్లో ఒక సందడి వాతావరణం, సాయంత్రం వరకు కూడా ఇదే సందడి వాతావరణం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.